మల్లు స్వరాజ్యం గారి కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలో నిలుపుకోవాలని అందరూ కూడా ఆశపడతా ఉన్నారు. అది ప్రభుత్వ ఖర్చుతోనే అధికారికంగా చేస్తే ఆవిడకు మర్యాద ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మన ఉప్పల మల్సూర్ గారని పాపం 5 సార్లు ఎమ్మెల్యే, పీడిఎఫ్ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే. అంటే ఆయన చెప్పులు కుట్టుకుంటే చనిపోయేటప్పుడు కూడా అంత నిరాడంబరంగా బతికినటువంటి వ్యక్తి, మంచి మనిషి. ఆయనను కూడా గౌరవిస్తూ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వారి పేరు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే బండి యాదగిరి గారికి కూడా దళిత బిడ్డ, మన నూతనకల్ మండలమే కేతేపల్లి ఎల్కపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక ఆయన రాసిన పాట మనందరికీ తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే నిజాం మీద కూడా యుద్ధం చేసినాం, ఆ స్ఫూర్తితోనే నేను కూడా గుంటనక్కల మీద ఉద్యమం చేస్తా. కాబట్టి బండి యాదగిరి గారిని కూడా మరి ఖచ్చితంగా గౌరవించుకోవాల్సినటువంటి అంశం. దానికి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మారోజు వీరన్న గారు సామాజిక తెలంగాణ అనేటటువంటి అంశాన్ని మొట్టమొదట ప్రతిపాదించినటువంటి వ్యక్తి. తెలంగాణ సమాజం అంతా కూడా పునరేకీకరణ ఎట్లా జరగాలి, ఏ విధంగా కులాలు మతాలకు మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలి, తద్వారా తెలంగాణ సమాజంలో అందరికీ కూడా అవకాశాలు రావాలని ప్రతిపాదించినటువంటి విప్లవ వీరుడు మారోజు వీరన్న గారిని మరి వారి కొత్తగూడెం కరివిరాల గ్రామానికి వెళ్ళి నిన్న అక్కడ వారిని గౌరవించుకొని రావడం జరిగింది. వారి స్ఫూర్తితో తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారిని గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి నిజంగా ఒక్కొక్కటి జరుగుతున్న పరిణామాలు, మావోయిస్టులను లొంగ తీసుకుంటున్నటువంటి తీరు చూస్తే తెలంగాణ యావత్ సమాజం కూడా బాధపడుతున్నది. నేను మావోయిస్ట్ అన్నదమ్ములందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. మనకిప్పుడు అడవులలో ఉండి గన్నులు పట్టుకొని ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి లేదు. చాలా కర్కశమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలంగాణ సమాజానికి మీ అవసరం ఎంతో ఉంది. మీరు రాజకీయబద్ధంగా కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి, అనేక మంది వస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్లకు మీరు దారి చూపించి తెలంగాణ సమాజంలో మంచిని చేయడానికి బలాన్ని ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయ ప్రక్రియలో భాగమై తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వామ్యం పాటించాలని చెప్పి కూడా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నిన్న సూర్యాపేట జిల్లా, క్షమించాలి రోజు తిరుగుతురుగా జ్వరం ఉంది, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ తగ్గొస్తుంది. ఇక్కడ పెట్టండి అన్న ప్లీజ్. తుంగతుర్తిలో ఎంటర్ అయినాం నిన్న సూర్యాపేట జిల్లాకు. మేము తుంగతుర్తిలో ఫస్ట్ అరవపల్లి మండల హెడ్ క్వార్టర్ పోయి అక్కడ కస్తూర్బా చూసినాం. అది అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద మరి నరసింహులు గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు ఉన్నారు అప్పుడు కట్టిరట. ఘోరంగా ఉంది, అది చెరువు మధ్యలో కట్టిరు లిటరలీ. ఎవ్రీ రైనీ సీజన్ ప్రతి వర్షాకాలం మునిగిపోతుంది అది. దాన్ని మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్, 2 ఏళ్ళు కాంగ్రెస్లో పట్టించుకోలేదు. ఆడపిల్లలే కదా అని అలుసుగా తీసుకోకండి. ఆడపిల్లలతో పెట్టుకుంటే చరిత్రలు మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కస్తూర్బా కాలేజ్ని ఇమీడియట్గా దాన్ని రీలొకేట్ చేస్తారా, దాని చుట్టూ ప్రొటెక్షన్ వాల్ కడతారా, ఏం చేస్తారో దయచేసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మొత్తం సంవత్సరం అంతా దోమలు, ప్రతిరోజు కోతుల దాడులు. నేను పోయే వరకు ఏఎన్ఎం ఉంది, ఆమె చెప్తుంది ఎవ్రీడే 2 నుంచి 3 ఇన్సిడెంట్స్ అయితే కోతుల దాడులు అయితే టీచర్లను పిల్లలను కలుస్తుంటాయి. నేను తీసుకుపోయి హాస్పిటల్లో కట్టేయించుకొని వస్తా అని చెప్తుంది. అసలు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు అక్కడ. దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా నేను. మీరు కూడా పోయి చూసి వచ్చిరట, దయచేసి దాని మీద సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువ దగ్గరికి పోయి చూసినాం మేము. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొన్న మహబూబ్నగర్ జిల్లా, ఇంకా ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి ఏంటంటే, అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏదైతే ఈ జలయజ్ఞంలో ప్రతిపాదించినప్పుడు తెలంగాణలో అన్లైన్డ్ కెనాల్స్ అనే ప్రతిపాదన ఉండే. అంటే అప్పుడు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అన్యాయం చేసి లైనింగ్ లేకుండా మన దగ్గర కెనాల్లు, ఆంధ్రాలోనేమో విత్ లైనింగ్ కెనాల్. అంటే ప్రాజెక్ట్ పిలిచినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అట్లా చేసి, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కూడా మనం దాన్ని సవరించుకోవాలి. యాక్చువల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒకటి O&M అని ఉంటుంది డిపార్ట్మెంట్, దానికి ₹1 బీఆర్ఎస్ ఇవ్వాలి, ₹1 కాంగ్రెస్ ఇస్తలేదు. అట్లా ఇచ్చినట్టయితే కాలువలు మంచిగా అవుతాయి. ఆ తర్వాత రుద్రమ చెరువు దగ్గరికి పోయినాం. ఈ రుద్రమ చెరువు వెలుగుపల్లిలో ఉన్నది. మరి అక్కడ 5 TMC దీన్ని రిజర్వాయర్ చేస్తామని చెప్పి SRSP స్టేజ్ 2 నుంచి మనము రిజర్వాయర్లు కట్టుకుంటామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాగ్దానం చేసింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పినట్టున్నారు ఎన్నికల టైంలో. కాకపోతే ఎవ్వరు కూడా దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. రుద్రమ చెరువు రిజర్వాయర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే తుంగతుర్తిలో హాస్పిటల్ చూసినాం మేము, 100 బెడెడ్ హాస్పిటల్. అది 30 బెడెడ్ ఉంటే దాన్ని ఊలగొట్టిరు. ఇప్పుడు అందులో 12 బెడ్లు అయినాయి. ఈ 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తయితలేదు. కామెడీ ఏంటంటే 2 సార్లు శంకుస్థాపనలు అయినాయి దానికి. అంతకుముందు ఎమ్మెల్యే గారు ఒకసారి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒకసారి, 2 సార్లు శంకుస్థాపన చేసినా కూడా హాస్పిటల్ మాత్రం పూర్తయితలేదు. త్వరితగతిన తుంగతుర్తి హాస్పిటల్ని
పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కారణాలు ఏంది అని అడిగితే ఆ ఏజెంట్ ఏం చెప్తాడంటే, ఏజెన్సీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయనకి ఇదే జిల్లాలో 3-4 వచ్చినాయి హాస్పిటల్. సో ఆ 3 హాస్పిటల్ కూడా బిల్లులు వస్తలేవో అని ఆయన పని ఆపేసి, ఇంకొకటి ఏమంటాడంటే ఆయన మనకేదో ఫేవర్ చేస్తున్నట్టు ఒక హాస్పిటల్ అయిపోయినాక ఇంకో హాస్పిటల్ కడతాడు. కానీ మొత్తం అగ్రిమెంట్లో ఉన్న టైం ఏంది 18 నెలలు, అది దాటిపోయి కూడా 6 నెలలు అయింది, అయినా కూడా ముందుకు పోవడం లేదు. సో ఆ ఏజెన్సీ ఎవరో కలెక్టర్ గారు పిలిపించుకొని బలంగా గట్టిగా పుష్ చేసి తొందరగా తుంగతుర్తి హాస్పిటల్ పనులు పూర్తయ్యేలా చేయాలని చెప్పి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నూతనకల్ మీదుగా వెళ్తూ మేము గుండ్ల సింగారం కూలడానికి సిద్ధంగా ఉన్న బ్రిడ్జ్ను చూసినాం. మరి ఎన్నో ఏండ్లైంది, కనీసం దాన్ని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. దయచేసి ఈ బ్రిడ్జ్ను కొత్తగా తొందరగా కట్టాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు రాక సూర్యాపేట జిల్లాలో దాదాపు 20 రోజులు అయిపోయిందని చెప్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే ఆ సమస్య చెప్పిండ్రు. మరి ఎందుకు వస్తలేదన్న విషయం అడిగితే పాలేరులో మిషన్ భగీరథ ట్యాంక్ ఏదో ఖరాబ్ అయిందట, అందుకని వస్తలేదట. కానీ 20 రోజుల నుంచి మంచినీళ్ళు రాకపోవడం అన్నది దారుణం. కాబట్టి దాని మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ఇస్మాయిల్ అన్న చెప్పిండు మూసి ఇసుక గురించి మాట్లాడాలని. మాట్లాడేది ఏం లేదు, ఇసుక గురించి ఎంత మాట్లాడినా అప్పుడు వాళ్ళు బుక్కిండ్రు, ఇప్పుడు వీళ్ళు బుక్కుతున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాకపోతే అట్లా బుక్కడం వల్ల ప్రాబ్లం ఏంటంటే బ్రిడ్జ్లకు ఇబ్బంది అవుతుంది. చాలా బ్రిడ్జ్లు కూలిపోయే దశకు వస్తున్నాయి. అండర్ గ్రౌండ్ ఇష్యూస్, వాటర్ కూడా టేబుల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మరి ఆ ఇసుకను మరి ఎట్లా చేయాలన్నా చూడాలి. ఇక అవన్నీ చెప్తే నన్ను తిడతారన్న రోజు ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకే బెనిఫిట్ వస్తుందని అంటుండ అన్న. ఇక అంతా కలిసి ఉన్నారు, ఈ జిల్లా అయినా ఏ జిల్లా అయినా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. బట్ అల్టిమేట్గా తుంగతుర్తి జాతీయ రహదారి ఏదైతుందో వెలుగుపల్లి నుండి రావులపల్లి ఆ బైపాస్ రోడ్ ఏదైతుందో అది పూర్తి చేయాలని ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉన్నారు. అట్లానే తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మున్సిపాలిటీ కాకుండా మరి మిగతా అన్ని మున్సిపాలిటీలు అయినాయి. తుంగతుర్తి ఏమో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్, కానీ అది మాత్రం అయితలేదు. ఎందుకు అయితలేదు, మరి మాకు సౌకర్యాలు ఎందుకు ఇస్తలేరు అని అక్కడ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతాలు డెవలప్ అయినాయి కాన్స్టిట్యున్సీలా, ఇది మాత్రం అయితలేదు అన్నటువంటిది ఒకటి చెప్తా ఉన్నాం. అట్లానే మన ఈ నెక్స్ట్ సూర్యాపేటకు వచ్చినాం మేము. సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతుందో అది ఊరు మధ్యలో కట్టాలనుకుంటే ఊరు బయట కట్టిరు అనేటటువంటి విమర్శ ఒకటి ఉంది. అట్లనే నిన్న మేము పోయిన దగ్గర అయితే కొంచెం ఘోరం అనిపించింది. ఈ టౌన్లో రోడ్ వెడల్పి చేస్తామని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ నోటీస్ ఇచ్చి సండే ఈవినింగ్ వచ్చి కూల్చేసిరని చెప్తున్నారు. 300 షాపులు కూల్చేసిండ్రు. 70 ఏళ్ళ నుంచి ఉన్న షాపులని పరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపు 8 ఏళ్ళు అవుతుంది పరిహారం ఇవ్వలేదు. ఎవరన్నా కేసులు వేస్తే వాళ్ళు ఇంటి ముంగట్టుకోయి ఆడనే ఇసుకేసి మట్టేసి ఉల్టా వాళ్ళనే బెదిరించి భయపెట్టేటటువంటి వ్యవస్థ సూర్యాపేటలో కనపడుతుంది. ఇది కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు ఇంటర్వ్యూని అవ్వాలి. ఎందుకంటే కూలగొట్టినప్పుడేమో మున్సిపల్ వాళ్ళు, R&B వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి కూడబలుకొని పోయి కూలగొట్టారు. మాకు పరిహారం ఎవరిస్తారంటేనేమో మాది కాదంటే మాది కాదని అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. కాబట్టి ఈ రోడ్ వైడనింగ్లో ఏవైతే 300 షాపులు కూలగొట్టిరో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మార్కెట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని కట్టిరు. ఆడ మహిళలు ఇంకా కూడా బయటనే అమ్ముకుంటున్నారు. అల్టిమేట్గా ప్రజలకు ఏదైతే నీట్గా ఉండాలని మార్కెట్ కట్టినామో అదైతే ఉపయోగంలోకి రాలేదు. 36 కోట్ల నొగలు, 50 కోట్ల నొగలు రకరకాల ఎస్టిమేట్స్ చెప్తున్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే 33 ఇంకా గమ్మత్ ఏంటంటే ఏవైతే ఈ 300 దుకాణాలు కూలగొట్టినామన్నామో ఆ 300 మందికి కూరగాయల మార్కెట్లు ఇస్తామని చెప్పిరట. మరి వాళ్ళకు ఇవ్వలేదు. కూరగాయల మార్కెట్ వాళ్ళు బయటనే అమ్ముకుంటారు, వాళ్ళు అట్లనే ఉన్నారు. ఆ కూరగాయల మార్కెట్ ముంగట ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు అట్లే ఉన్నాయి. సూర్యాపేట పట్టణం అయితే వాటి పరిస్థితి మారతలేదు. మరి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారే ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కనీసం దీని మీద గట్టిగా ధర్నా చేస్తారో ఏం చేస్తారో ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి జగదీష్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు దాని చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మిస్తారన్నారు, కానీ ఆ హామీ అట్లనే ఉండిపోయింది. ఇంకొకటి ఇక ముందస్తు ఆలోచన లేకుండా ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఎన్నికలు అనగానే మొత్తం అంతా సీసీ రోడ్ వేసిపోయారట అన్ని చోట్ల సూర్యాపేటలో. ఎలక్షన్లు కాగానే ఏమైంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని మొత్తం ఆ సీసీ రోడ్లని ఇల్లు అవుతుంది ఇప్పుడు వచ్చి. సో అది ఎవరికి పనికి వచ్చిందో ఏందో అర్థమైతలేదు. ఒక లేసుడు ఒక దవ్వుడు అనేటటువంటి ప్రక్రియ సూర్యాపేట పట్టణంలో కూడా యథాతథంగా సాగుతున్నందుకు బాధగా ఉంది. కాకపోతే ఈ విషయాన్ని కలెక్టర్ గారు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. అట్లనే
రైతుల సంక్షేమం కోసం అని చెప్పి మూసి ప్రవహించేటటువంటి వాగుల మీద చెక్ డ్యాములు కట్టిరు. ఎంత ఘోరంగా కట్టిరు అంటే కరెక్ట్ సంవత్సరం కాకముందే చెక్ డ్యాములు కొట్టుకపోయినాయి. దాంతో మొత్తం పొలాలంతా కూడా ఒరుసుకపోయినాయి, మట్టి ఒరుసుకపోయింది, ఇబ్బందిగా ఉంది వాళ్ళకు, రైతులకు. ఇంకొకటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇస్తామని చెప్పిండ్రు. వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దాని మీద ముందడుగు పడేటట్టుగా మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అట్లానే సూర్యాపేటలో 939 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండ్రు. కట్టిన తర్వాత ఆనాడు కేటీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల ముందు 2023లో వచ్చి 809 మందికి ఇండ్లు ఇచ్చిండ్రు. పాపం ఇండ్లు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళకి పోయారు. కానీ కనీసం గోడలకు సున్నం కూడా వేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా చాలా దారుణంగా ఉంది. ప్లస్ ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు చూసినా, నిన్న మేము ఒక చీతెల్ల ఊరికి పోయినాం, అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. కానీ పరిస్థితి ఏంటి అంటే నల్ల లేదు, నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కనీసం రంగులు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి తోలేసిండ్రు. కానీ ఇబ్బంది మాత్రం ప్రజలకు అవుతా ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను. మరి సూర్యాపేటలో ఏదైతే మెడికల్ కాలేజ్ వచ్చిందో చరిత్రలో మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుకునేది, సూర్యాపేట నుంచి పోతున్నటువంటి సందర్భంలో కనీసం సూర్యాపేట నుంచి ఇంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, వీళ్ళు ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెడతలేరు అనే ఒక సందర్భంలో బాధపడ్డాం. కొంతమంది ఎన్ఆర్ఐస్ అప్పుడు మాట్లాడినాం కూడా మేము, అన్న పెట్టండి జర కాలేజ్, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, మన వాళ్ళకి సీట్లు దొరుకుతలేవు. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చినా కూడా దాన్ని 350 మంది ప్రొఫెసర్లు పనిచేయాలి, దాన్ని ఓన్లీ 150 మంది పనిచేస్తున్నారు. అయినా కూడా మరి పట్టించుకుంటలేరు. అదేవిధంగా ఈ జగదీష్ రెడ్డి గారు ఏదైతే చీదెళ్ళ గ్రామంని దత్తత తీసుకున్నారో ఆ గ్రామానికి నిన్న పోయొచ్చినాం మేము. ఆ గ్రామానికి 6 కిలోమీటర్లు అంట రోడ్డు మీదకి వెళ్ళి 60 కిలోమీటర్ల ప్రయాణం చేసినంత పని అయింది. రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకొక గమ్మత్ ఏంటంటే అటు అది పద్మావతి గారికి, ఇటు ఈయనకి జగదీష్ రెడ్డి గారికి మధ్యలో వస్తుంది అనుకుంటా, కోదాడ అండ్ సూర్యాపేట. సో ఆ రోడ్డు మీరేయాలని చెప్పి ఎవరు వేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు చాలా దారుణంగా బాధపడుతున్నారు. కాబట్టి మరి ఆ రోడ్డు వేసేటటువంటి ప్రక్రియ త్వరితగతిన చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు నెక్స్ట్ మేము హుజూర్ నగర్, కోదాడకు కూడా వెళ్తూ ఉన్నాం. అక్కడ కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా హుజూర్ నగర్లో కూడా సేమ్ ఇష్యూ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2000 ఇండ్లు కట్టారు. అంటే ఎప్పుడో 14 ఏళ్ళ కింద ఆల్మోస్ట్. ఆ 2000 ఇండ్లు ఇప్పటి వరకే వర్క్ ఇవ్వకుండా అట్లనే పెండింగ్ పెట్టిండ్రు. దానికోసం ఇప్పటికన్నా సొల్యూషన్ వెతకాలి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను కోరుతున్నాను.